Hi friends, today recipe is chicken keema balls. Chicken keema balls తయారీ విధానం. చికెన్ కీమా బాల్స్ ఇంగ్రీడియంట్స్ అండి ఇదంతా జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఆనియన్స్, బోన్లెస్ చికెన్, కోకోనట్ పౌడర్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా. ఫస్ట్గా ఒక జార్ తీసుకొని దాంట్లో 1 or 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి. 1 or 2 గ్రీన్ చిల్లీ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఆ మిక్సీ జార్లో ఆ బోన్లెస్ చికెన్ పీసెస్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. గ్యాస్ వెలిగించి ఒక బౌల్ పెట్టి వాటర్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆ కీమా మిశ్రమాన్ని తీసుకొని దాంట్లో రౌండ్గా బాల్ చుట్టుకోవాలి. ఆ బాల్స్ని ఆ వాటర్ని వేసుకొని బాగా 5 to 6 minutes వరకు చికెన్ స్మెల్ లేకుండా బాగా ఉడికించాలి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆ బాల్స్ని ఆ ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఆ బాల్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా, ఈజీగా, డెలిషియస్గా చికెన్ బాల్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe my YouTube channel. Thanks for watching.